Hey, hi guys, back again with another video. My name is Nayan Hanil Kumar. Welcome back to my channel. So today is the day 20th of my daily vlog series. ఈ రోజు నేను నా ఫ్రెండ్ మౌలి కొచ్చిలో అయితే ఉన్నామండి. ప్రెసెంట్ మనం కొచ్చిలో ఉన్న వాటర్ మెట్రోని అయితే విజిట్ చేయడానికి వచ్చాము. అసలు వాటర్ మెట్రో అంటే ఏంటి, నార్మల్ మెట్రోకి వాటర్ మెట్రోకి తేడాలేంటి, ఇందులో స్పెషాలిటీ గురించి, టికెట్ ప్రైసెస్ గురించి, అలానే వాటర్ మెట్రోల నుంచి కొచ్చి సరౌండింగ్స్ ని, ఈ అందమైన నేచర్ ని, అలా ప్రతి చిన్న డీటెయిల్ ని ఈ వీడియోలో అయితే చూపించబోతున్నానండి. వీడియో చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. సో లెట్స్ బిగిన్ ద వీడియో. సో ఫైనలీ మనం వాటర్ మెట్రో స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం డార్లింగ్. మనకు మెట్రోస్కి ఏ విధంగా అయితే స్టాప్స్ ఉంటాయో అదే విధంగా వాటర్ మెట్రోస్ కూడా టెర్మినల్స్ ఉంటాయి. సో ఈ స్టాప్స్ టెర్మినల్స్ అంటారు. దో మన బైక్ ఎగితే అక్కడ పార్క్ చేసాము. అసలు ఏంటో కంప్లీట్ గా వర్షం పడుతుంది. సో ఇప్పుడు ఆఫ్టర్నూన్ అరౌండ్ 2:30 AM అవుతుంది. అయినా చూడండి వర్షం పడుతుంది. క్లైమేట్ చూడండి ఎంత బాగుందో. సో ఒకసారి మీకు అటు సైడ్ తీసుకెళ్ళి చూపిస్తాను ఈ సరౌండింగ్స్ వాటి గురించి. సో చాలా బాగుంటుందండి కొచ్చి క్లైమేట్ అనేది. కొచ్చి అనే కాదు, కేరళ క్లైమేటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. అలాంటిది మాన్సూన్ అంటే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. మాన్సూన్లో ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది. సో ఎవరైతే బయట నుంచి వస్తూ ఉంటారో వాళ్ళందరూ బైక్స్ అవన్నీ ఇక్కడ పార్క్ చేస్తారనమాట. ఈ సైకిల్స్ అవన్నీ రెంట్కి అయితే ఉంటాయి. మనకి ఇక్కడ ఒక అప్లికేషన్ ఉంటుంది. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని QR కోడ్ స్కాన్ చేసుకుని సైకిల్ తీసుకెళ్ళిపోవచ్చు. 1 అవర్కి అరౌండ్ 15 రూపీస్ ఆర్ 20 రూపీస్ సంథింగ్ రౌండ్లో ప్రైసింగ్ అయితే ఉంటుంది. సో చూడండి, నేచర్ చూడండి ఎంత బాగుందో. కొద్దిగా జూమ్ చేసి చూపిస్తాను. అక్కడ ముందర బోట్స్ అవి అయితే ఉన్నాయి, బుడ్డ బోట్స్. సో మీకు ఆ బోట్ కనపడుతుంది అనుకుంటాను. యా, ఇట్స్ సచ్ ఎ ప్లెజెంట్ ప్లేస్ రైట్. సో మనకు బోట్ అయితే అక్కడ వస్తుంది చూడండి, అదే వాటర్ మెట్రో. సో స్లోగా అటు సైడ్ నుంచి లైక్ వేరే టెర్మినల్ నుంచి అయితే ఇటు సైడ్కి వస్తుంది. సో ఒకసారి మనం లోపలికి వెళ్ళి అయితే చూద్దాము. ఇప్పుడు ప్రజెంట్ మనం ఉన్న టెర్మినల్ వచ్చేసి కక్కనాడ వాటర్ టెర్మినల్ అండి. సో దిస్ ఇస్ ద ఎంట్రన్స్. ఎస్, యా. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ బస్సెస్ ఇవి కనపడుతున్నాయి కదా. ఈ బస్సెస్ అనేటివి కక్కనాడ్ అండ్ ఇన్ఫో పార్క్ అంటే మామూలుగా IT పార్క్స్ నుంచి డైరెక్ట్ మొత్తం కొచ్చి సిటీని అయితే కనెక్ట్ చేస్తారు మోస్ట్లీ. సో మనకు మెట్రో స్టేషన్ ఏ విధంగా అయితే ఏదర్ హైదరాబాద్ ఆర్ బెంగళూరు, సో ఏ విధంగా అయితే మనకు బెంగళూరులో మొత్తం సిటీని కనెక్ట్ చేస్తుందో అదే విధంగా కొచ్చిలో వీళ్ళు వాటర్తో ఇవన్నీ కనెక్ట్ చేయాలని చెప్పి అయితే ట్రై చేశారనమాట. సో ఇక్కడ ఆల్మోస్ట్ మనకు 72 బోట్స్ అయితే డిప్లాయ్ చేశారండి. మౌలిగానైతే వెళ్ళి టికెట్ అయితే తీసుకురామని చెప్పి అయితే పంపించాను. సో వాడు అక్కడికి వెళ్ళి అయితే టికెట్ తీసుకుంటున్నాడు. సో ఇక్కడ ఏంటంటే ఈ టికెట్లో NFC అండ్ వైఫై కూడా ఉంటుందంట. సో అండ్ టికెట్ యూస్ చేసిన తర్వాత ఇక్కడే పడేయాల్సింది వస్తుంది, బయటికి తీసుకెళ్ళకూడదు. సో చూడండి, ఈ బుడ్డ టికెట్లో మనకు వైఫై వస్తుందంట, NFC కూడా ఉంటుందంట. అంటే ఇప్పుడు మనం అక్కడ స్కాన్ అవుట్ ఉంటుంది, దాన్ని దీంట్లో ఉన్న NFCతో అయితే స్కాన్ చేస్తుంది అది. ఈ చిన్న పేపర్లో అయితే మనకు టికెట్ వచ్చేసి 30 రూపీస్ అయితే పడిందండి. మనకు ఇక్కడి నుంచి మనము వైపీనికి అయితే తీసుకున్నాము. సో మనకి ఎవ్రీ 25 మినిట్స్కి అయితే ఒక వాటర్ మెట్రో అవైలబుల్గా ఉంటుంది. కాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. సో వెయిట్ చేసి ఇప్పుడే బోట్ వచ్చినట్టుంది. సో మనము వెళ్తున్నాము. సో ఈ విధంగా మనము ఈ టికెట్ని ఇక్కడ స్కాన్ చేసి లోపలికి అయితే వెళ్ళాల్సి వస్తుంది. సో మీకు చెప్పాను కదా, ఫుల్ వర్షం అయితే పడుతుంది. ఐ థింక్ మీకు సౌండ్ వినిపిస్తుంది అనుకుంటున్నాను. నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆన్లో లేదు. మెట్రో చూడడానికి బయట నుంచి అయితే చాలా బాగుందండి. సో ఒకసారి లోపలికి వెళ్ళి అయితే చూద్దాము. సో ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో లోపల లోపల మనం చూసినట్టయితే అసలు నార్మల్ మెట్రోకి దీనికి అయితే పెద్ద తేడా లేనట్టుంది. సో చాలా బాగుంది లోపల అయితే వీళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే మాత్రము. అండ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ AC అనమాట. లోపల మనకు లోపలికి రాగానే మనకు గైడ్ లైన్స్ అయితే ఇస్తారు. సో ప్రతి ఒక్క సీట్ కింద వచ్చేసి మనకు లైఫ్ జాకెట్ అయితే ఉంటుందండి. లైఫ్ జాకెట్ ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ మనకైతే అక్కడ చూపిస్తారు. మనకు ఫ్లైట్స్ లో ఏ విధంగా అయితే ఎయిర్ హోస్టర్స్ మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు ఎమర్జెన్సీ కేసులో, అదే విధంగా వాటర్ మెట్రోలో కూడా ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీ అయితే బోట్ కి ఏదైనా డ్యామేజ్ అయితే మనకు మునిగిపోకుండా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలనే ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తారు స్టార్టింగ్ లో. అసలు మనం ఈ వాటర్ మెట్రో గురించి మాట్లాడుకోవాలంటే చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే ఉన్నాయండి. యాక్చువల్లీ ఏంటంటే ఈ వాటర్ మెట్రో ప్రాజెక్ట్ అనేది మన కేరళ CM ఉన్నారు కదా, ఎన్ఆర్ విజయన్ గారు, ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అంట. కేరళలో ఏంటంటే మాక్సిమం ఎక్కువ వాటర్ అనేది ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటాయి. అలానే కొచ్చి చూసుకుంటే కూడా కొచ్చి అనేది వన్ పర్టికులర్ ల్యాండ్ అయితే కాదండి. ఈ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఇవన్నీ కంబైన్ చేస్తే కొచ్చి అవుతుంది. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి రోడ్డు ద్వారా వెళ్ళాలంటే మనకు దాదాపు
దాదాపు ఒక 40 కిలోమీటర్స్ అలా పట్టిందంటే, వాటర్ ద్వారా వెళ్ళిపోయామంటే మనకు దాదాపు ఒక 10 కిలోమీటర్స్ లో అయితే కవర్ చేసేయచ్చు. సో మనకు డిస్టెన్స్ తగ్గుతుంది, అదే విధంగా టైం కూడా సేవ్ చేసుకోవచ్చు. దానివల్ల అయితే ఈ ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేశారు. సో ఈ ప్రాజెక్ట్ లో భాగంగా నేను మీకు ముందుగా చెప్పినట్టు సో 78 బోట్స్ అయితే డిప్లాయ్ చేశారు. అండ్ ప్రెసెంట్ అయితే 38 టెర్మినల్స్ అయితే ఉన్నాయి. సో టెర్మినల్స్ అంటే మీకు చెప్పాను కదా, స్టేషన్స్ ఉన్నాయని చెప్పనేసి. సో దీనికి కంప్లీట్ గా వచ్చేసి 1136 crores అయితే దీనికి ఇన్వెస్ట్ చేశారండి. కేరళ స్టేట్ మాత్రమే తీసుకున్న ఇనిషియేటివ్ కాదు, కేరళ స్టేట్ మన సెంట్రల్ గవర్నమెంట్ తో కంబైన్ అయ్యి ఇనిషియేటివ్ అయితే తీసుకునింది. ఇది ఒక జర్మన్ కంపెనీతో కంబైన్ అయ్యి సో ఒక జాయింట్ వెంచర్ లాగా అయితే దీన్ని చేశారండి. అండ్ మరొక విషయం మనం ముఖ్యంగా డిస్కస్ చేయాల్సింది ఏంటంటే, ఈ బోట్స్ ఇవన్నీ హైబ్రిడ్ మోడ్ లో అయితే నడుస్తాయి, అంటే బ్యాటరీ ద్వారా అయితే నడుస్తాయి. సో ఈ ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ గా కూడా ఎకో ఫ్రెండ్లీగా ఉండాలని చెప్పనేసి కేరళ సీఎం అయితే ఈ డెసిషన్ అయితే తీసుకున్నారండి. అండ్ వీటిని హైబ్రిడ్ ఎలక్ట్రిక్ బోట్స్ అనే అంటారు. ప్రెసెంట్ అయితే ఇవి ఓన్లీ 10 ఐలాండ్స్ అయితే కవర్ చేస్తున్నాయి. సో సూన్ ఏంటంటే ఆల్ ద రూట్స్ విల్ బి ఓపెనింగ్ అనమాట. అంటే మీకు ముందుగా చెప్పాను కదా 38 టెర్మినల్స్ అయితే ఉన్నాయని చెప్పనేసి. సో ఈ 38 టెర్మినల్స్ ని దగ్గరలో అయితే ఓపెన్ చేస్తామని చెప్పన్నారు. కొన్ని అయితే అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. అండ్ మనం చూసుకున్నట్టయితే ఈ బోట్ అనేది ఆల్మోస్ట్ ఒక 60 to 70 kmph స్పీడ్ లో అయితే వెళ్తుంది. మరి స్లోగా అయితే ఏం వెళ్ళదండి, చాలా స్పీడ్ లోనే అయితే వెళ్తుంది. సో మనం లోపల ఉండడం ద్వారా మనకు పెద్దగా స్పీడ్ అయితే తెలియట్లేదు. మనం ఈ బోట్ లో కూర్చొని చూస్తూ ఉంటే ఏదో సంథింగ్ ఒక ఫారెన్ లో ఉన్నట్టు ఫీలింగ్ అయితే వస్తుంది. మనకు చాలా లగ్జరీగా ఉంటుంది, మన నార్మల్ బోట్స్ లాగా అయితే ఉండదండి, చాలా బాగుంటుంది. అండ్ మనం మెట్రోలో వెళ్ళేటప్పుడు ఒక ఫీల్ అయితే వస్తుంది. అదే విధంగా ఒకసారి ఆ సేమ్ మెట్రో మనకు వాటర్ లో వెళ్తూ ఉంటే ఏ విధంగా ఉంటుందో ఆ ఫీల్ అయితే ఒకసారి అజ్యూమ్ చేసుకోండి. చూడండి, అసలు సేమ్ మనకు మెట్రో ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా ఇక్కడ ఉంటది. అండ్ ఇందులో కెపాసిటీ వచ్చేసి 100 మెంబర్స్ అయితే పడతారండి. సో 50 మెంబర్స్ అయితే కూర్చోవచ్చు, 50 మెంబర్స్ అయితే నిలబడాలి. ఈ సర్వీస్ అనేది మనకు మార్నింగ్ 8 AM నుంచి ఈవినింగ్ 8 PM వరకు అయితే అవైలబిలిటీ లో ఉంటుంది. అండ్ మీకు చెప్పిన విధంగా ఎవ్రీ 25 minutes కి అయితే ఒక బోట్ అయితే అవైలబుల్ లో వస్తుంది. అండ్ ద బోట్స్ ఆర్ కంప్లీట్లీ మెయింటైన్ విత్ సెంట్రల్ ఏసీ అండి. మనకు మాన్సూన్ అయినా సమ్మర్ అయినా ఎప్పుడైనా ఏసీ అయితే మ్యాండేటరీ ఖచ్చితంగా ఉంటుంది. వన్ మోర్ అడ్వాంటేజ్ ఏంటంటే వీటిలో ఇవన్నీ ఆటోమేటిక్ డోర్ సిస్టమ్ తో అయితే వస్తున్నాయి. అంటే బయటకి అయితే పంపించరు, ఒకసారి మనం లోపలికి వచ్చామంటే ఆటోమేటిక్ డోర్స్ అయితే క్లోజ్ అయిపోతాయి. మొబైల్ ఛార్జ్ హోల్డర్స్ ఇవన్నీ అయితే మనకు అక్కడ అవైలబుల్ లో ఉంటాయి. అండ్ ప్రెసెంట్ ఇప్పటి వరకు అయితే మనకు 40 లక్షల మంది అయితే ఈ బోట్ జర్నీ అయితే చేశారండి. ప్రెసెంట్ ఇక్కడ ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత నేచర్ అయితే చాలా బాగుంటది, ఈ విధంగా చాలా పీస్ఫుల్ గా ఉంటది. ఖచ్చితంగా మీరు కేరళకు వచ్చినప్పుడు మ్యాండేటరీ గా ట్రై చేయాల్సిన వన్ ఆఫ్ ద ప్లేస్ అనమాట ఇది. సో డెఫినెట్ గా ఎక్స్పీరియన్స్ అయితే చేయండి, చాలా బాగుంటుంది. సో ఫైనలీ మనం డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయామండి. అక్కడ మీరు కనబడుతుంది కదా, అదే మనం డెస్టినేషన్ టెర్మినల్ వచ్చేసి. అంటే మనం ఇక్కడ వైపిన్ అయితే రీచ్ అయిపోయాము. ప్రెసెంట్ అయితే కక్కన నుంచి వైపిన్ వరకు మాత్రమే ఉంది బోట్ ఫెసిలిటీ అనేది. ఫర్దర్ గా ఏంటంటే ఇక్కడ వైపిన్ నుంచి మనకు డిఫరెంట్ ప్లేసెస్ కి అయితే బోట్ ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంది. సో మనకు ఇన్ జనరల్ గా మనకు బైక్ లో గానీ కార్ లో గానీ ఈ విధంగా రావాలంటే ఒక 40 minutes అయితే పడుతుంది. ప్రెసెంట్ మనం ఒక 25 minutes లో అయితే వచ్చేసాము. చాలా స్పీడ్గా అయితే తీసుకొచ్చేసారు. అయినా బయట రెయిన్ పడుతుంది. సో ఆ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంది. మోలీ కూడా ఇదంతా కొత్త కదా, వాడు కేరళకి రావడమే ఫస్ట్ టైం, చాలా ఎంజాయ్ చేశాడు. సో ఈ నేచర్ అనేది మనము మాటలో చెప్పలేదండి, మనము ఎక్స్పీరియన్స్ చేస్తే గానీ ఇలాంటివి అయితే అలా ఎక్స్ప్రెస్ చేయలేము. సో డెఫినెట్లీ మీరు కేరళకు వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా దీన్ని అయితే ట్రై చేయడం అయితే మర్చిపోమాకండి. సో ప్రతి స్టేషన్ లో అయితే ఈ విధంగా ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఉంటాయండి. వచ్చిన వెంటనే ఈ విధంగా ఛార్జింగ్ అయితే పెట్టుకుంటారు వాటికి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ స్టే ట్యూన్, బై బై.